నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు, వారితో మాట్లాడారు. సార్ నమస్తే. మోహన్ బాబు గారి ఇంట్లో పనిచేసే పని మనిషి నిన్న మీడియాతో మాట్లాడినట్టు ఆమె విజువల్స్ వచ్చాయి కదా సార్. సో అయితే ఇప్పుడు ఆమె ఆత్మహత్య సూసైడ్ అటెంప్ట్ చేసింది. ఇప్పుడు ఆమె పరిస్థితి సీరియస్ గా ఉంది అంటున్నారు. అసలు ఎందుకని ఆమె సూసైడ్ అటెంప్ట్ వరకు వెళ్ళింది? ఇప్పుడు మోహన్ బాబు ఇంట్లో విషయాలు బయటకు వచ్చిన తర్వాత మీడియాకి గానీ అందరికి గానీ అసలు ఏంటి సమస్య, మోహన్ బాబుది ఆస్తుల సమస్యనా, మనోజ్ ఇంత గొడవలు ఎందుకు వచ్చాయి, తండ్రి మోహన్ బాబుకి కొడుక్కి మధ్య విభేదాలు ఉండొచ్చు, ఆస్తులు అంటే సివిల్ వ్యవహారాలు, అది క్రిమినల్ స్థాయికి వెళ్ళిపోయి ఒకరి మీద ఒకరు దాడులు చేసుకున్నట్టుగా. ఎందుకంటే మనోజ్ మీద దాడి జరిగిందని చెప్పి మనోజ్ హాస్పిటల్కి వచ్చి కాలు కుంటుతూ వచ్చాడు, వెళ్ళేటప్పుడు మెడకు కూడా బెల్ట్ వేసుకుని వెళ్ళాడు. అంటే మనోజ్ ఏదో ఫిజికల్ గా గాయపడినాడు. ఇవన్నీ మనకు కనిపిస్తున్నాయి. రెండోది మెడికల్ లీగల్ కేసు కాబట్టి, ఇది మెడికల్ లీగల్ అంటే ఎవరైనా మన మీద అటాక్ చేసినప్పుడు దాన్ని మెడికల్ గా మనం సర్టిఫికేట్ తీసుకుంటాం, ఇతని గాయాలు ఇవి జరిగినాయని, దాన్ని మెడికల్ లీగల్ కేసు అంటారు. సో అలాగా ఇతను సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి, ఎందుకంటే ఈయన మోహన్ బాబు లగ్జరీ గెస్ట్ హౌస్ ఏదైతే ఉందో అది పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళి మనోజ్ కంప్లైంట్ ఇచ్చాడు. కానీ నాన్న మీద కానీ ఎవరు లేదు, కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు నా మీద దాడి చేశారు, మా ఇంట్లోకి వచ్చేసారు, వాళ్ళని బయటికి పంపించడానికి నేను ట్రై చేస్తే వాళ్ళు దాడి చేశారు, నాకు గాయాలైనాయి అని చెప్పి ఆయన కంప్లైంట్ ఇచ్చాడు. అట్లాగే ఇద్దరు వ్యక్తులు, విజయ్ కిరణ్ అనే ఇద్దరు వ్యక్తులు సీసీటీవీ ఫుటేజ్ తీసుకెళ్లారు. వాళ్ళు ఎందుకు తీసుకెళ్లారు విచారిస్తే విషయాలు బయటకు వస్తాయనేది కూడా చెప్పాడు. తర్వాత మనకు అర్థమైందంటే ఈ విజయ్ కిరణ్ అనేవాళ్ళు విష్ణు మనుషులని, విష్ణు పార్ట్నర్ విజయ్ అని ఇలాగ చెప్పారు. అట్లాగే వినయ్ అనే వ్యక్తి కూడా నా మీద దాడి చేస్తాడని చెప్పాడు. వినయ్ ఎవరంటే వినయ్ పరమేశ్వరం ఆయన పేరు ఏదో ఉంది. ఆయన ఒకప్పుడు సాక్షిలో పనిచేసేవాడు. దాని తర్వాత ఆయన్ని ఒక CEO లాగా తీసుకుపోయి పెట్టారు. విష్ణు వ్యాపారాలు వాటి విషయంలో ఆయన అడ్వైజర్గా వ్యవహరిస్తున్నాడు. ఆయన వచ్చినాక చాలా ఆర్గనైజ్డ్ గా జరుగుతున్నాయి అనేది టాక్ బయట. సో దాంతో సహజంగానే వినయ్ మీద కూడా ఈయన కోపం ఉంటుంది మనోజ్కి, అలాగా జరిగిందనేది పెట్టాడు. సో ఈ క్రమంలో ఏమైందంటే ఇంకా లోతుగా తెలుసుకోవడానికి మీడియా వాళ్ళు కొంతమంది అత్యుత్సాహం చూపించి ఏం చేశారంటే, ఆడ జనరల్ గా మనం ఇట్లాంటి జరిగినప్పుడు రెండు రకాల వ్యక్తుల్ని కాంటాక్ట్ చేస్తారు. ఒకటి వాళ్ళ డ్రైవర్స్, ఎందుకంటే కార్లలో మాట్లాడుకోవడం, వెహికల్లో డ్రైవర్స్ అన్ని విషయాలు తెలుస్తాయి. రెండోది పని మనుషులు, ఇంటి గుట్టంతా పని మనుషులకు తెలుస్తుంది. మామూలుగానే పని మనుషులకి గాసిపింగ్ కూడా అలవాటు ఉంటది, వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళ సమస్యలను వేరే పని మనుషులతో చెప్పడం ఇవన్నీ ఉంటది, వాళ్ళకి చెప్పుకోవాలని ఉంటది. అలాగా ఒక పని మనిషి ఒక అమ్మాయిని పట్టుకున్నారు వీళ్ళు, మోహన్ బాబు ఇంట్లో పనిచేసాము. నిజానికి ఆ అమ్మాయి మీద మోహన్ బాబు వాళ్ళకి ఎంత నమ్మకం అంటే అందరి ఫోన్లోని వాళ్ళు సీజ్ చేసుకున్నారంట, కానీ ఈ అమ్మాయి ఫోన్ సీజ్ చేసుకోవాలి, ఎందుకంటే ఈ అమ్మాయి మీద అంత నమ్మకం. సో అలాంటి పని మనిషిని వీళ్ళు మెల్లగా పట్టుకొని మరి ఆమె దగ్గర సీక్రెట్స్ రప్పించారు. అయితే ఆమెకు చెప్పి వీళ్ళు షూట్ చేయాలి. మామూలుగా అయితే మేము షూట్ చేస్తామమ్మా మీరు మాట్లాడేది అంటే అప్పుడు ఆమె పద్ధతి మార్చుకునే ఉండేది, మాట్లాడే పద్ధతి. కానీ ఆమె మార్చుకుంటుందనే భయంతో నిజాలు రావాలంటే ఆమె చెప్పకూడదని వీళ్ళు లో యాంగిల్లో పెట్టి మరి సీక్రెట్ కెమెరాతో ఆమె షూట్ చేశారు. షూట్ చేసినప్పుడు ఆమె కెమెరా లేదు, వీళ్ళు ఏదో వ్యక్తులు అడుగుతున్నారు అనుకున్నది. నిజానికి ఇవాళ అందరూ గుర్తుపెట్టుకోవాలని ఏమంటే, మనం ఎక్కడ ఏం మాట్లాడుతున్నా ఇది రికార్డ్ అవుతుంది, పబ్లిక్ ఇది వెళ్ళిపోతుంది అనుకునే మాట్లాడాలి. దేర్ ఇస్ నో ప్రైవసీ. మనుషులకి ఇవాళ ప్రైవసీ లేదు. నేను మీ గురించి నెగిటివ్ గా ఆయన దగ్గర మాట్లాడాలంటే ఇది మీ దగ్గరికి వెళ్తుంది అనుకునే మాట్లాడాలి తప్ప వెళ్ళదు అనుకోని ఆయన దగ్గర మాట్లాడితే కుదరదు, ఆయన రికార్డ్ చేసి పంపిస్తారు. ఇప్పుడు ఇట్లాంటి దీనికి కూడా కెమెరాలు వచ్చాయి, జస్ట్ ఇది ఆన్ చేయగానే రికార్డ్ అయిపోతుంది. అట్లాగే వాచ్ల్లో ఉన్నాయి, అన్నిట్లో ఇవాళ ఉన్నాయి. రికార్డ్ చేయడం అనేది పెద్ద విషయమే కాదు. అందుకని పాపం ఇట్లాంటి వాళ్ళకి ఆ విషయాలు తెలియదు. సో ఆమె ఏం చెప్పేది, ఆమె అప్పటికీ వాళ్ళ ఫ్యామిలీ పట్ల నెగిటివ్ యాటిట్యూడ్ ఆమెకి ఏమి లేదు, వాళ్ళంటే ఇష్టమే ఉంది ఆమెకి, ఎక్కడ నెగిటివ్ చెప్పలే. ఆమె ఏంటంటే తనకి తెలిసిన విషయాన్ని షేర్ చేసుకుందామన్న ఒక ఉత్సాహంతో ఆమె చెప్పింది. ఆమె ప్రధానంగా చెప్పింది ఏంటంటే, మనోజ్ వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడే ఉంటున్నారు, మొన్న ఒక ప్రసాద్ అనే ఒక అబ్బాయిని పనిచేసి అతన్ని మనోజ్ కొట్టాడు, సో నువ్వు నా స్టాఫ్ ఎందుకు కొడతావురా, నేను భయం పెడతాను కదా, అతనికి ఏదన్నా సమస్య ఉంటే నాకు చెప్పు నువ్వు అని దండించాడు. అట్లా కొంత ఘర్షణ అయింది, కానీ ఏమి గాయాలైతే ఎవరికేం కాలేదు, కొంత ఘర్షణ అయింది వాళ్ళిద్దరి మధ్య అని చెప్పింది. రెండవది
విష్ణు ఈ మధ్య ఇక్కడ ఉండట్లేదు. బట్ విష్ణుకి తండ్రి అంటే ప్రాణం. తండ్రి మీద ఎవరైనా చేసుకుంటే సహించలేడు. ఆ రకంగా మనోజ్ మీద విష్ణు కోప్పడ్డాడు, తండ్రి మీద చెయ్యెత్తావా అని అనేది ఒకటి చెప్పింది. రెండోది, మనోజ్ని కూడా విష్ణు బాగా చూసుకున్నాడు. ఆ మధ్య కూడా ఫెస్టివల్కి వచ్చారు, అందరూ బాగా చేసుకున్నారు ఫెస్టివల్. విష్ణు కూడా పాప చేతిలో కూడా ₹1,00,000 పెట్టాడు. ఇవన్నీ కూడా ఆమె చెప్పింది. అంటే ఇది ఏదో చిన్న సమస్య తప్ప ఇదేదో మేజర్ ఇష్యూ కాదు అన్నట్టుగానే అమ్మాయి మాట్లాడింది. కానీ మనోళ్ళు ఏం చేస్తారు, ఏదన్నా ఒకటి ఇలాగ రాగితే లేని టైటిల్స్ పెట్టేసి ఆ అమ్మాయి మొత్తం రహస్యాలు బయట పెట్టిన పని మనిషి, సీక్రెట్స్ అన్ని తెలిసిపోయినాయి, అసలు కారణం ఆ అమ్మాయి అంట, ఎవరు మౌనికానే అంట, పని మనిషి చెప్పేసింది, ఇలాగా రకరకాలుగా దాన్ని లైవ్ లో పెట్టి బ్రేకింగ్ న్యూస్లు. యూట్యూబ్ ఛానల్ వేస్తే అర్థం చేసుకోవచ్చు, యూట్యూబ్ ఛానల్ బతుకు తెరివే ఈ మోడల్ మీద ఉంది. కానీ మెయిన్ స్ట్రీమ్ ఛానల్ వాళ్ళకేమీ దీని మీద బతుకు తెరువు కూడా లేదు. అయినా వాళ్ళు కూడా ఇలాగ పెట్టి మోహన్ బాబు ఫ్యామిలీని ఈ పని మనిషి ఏదో మొత్తం చెప్పేసింది, ఎవరికి తెలియని సీక్రెట్ లేవు చెప్పేసినట్టుగా బిల్డప్ ఇచ్చేసారు. దీంతో అమ్మాయి ఒకసారిగా షాక్ అయింది. అమ్మాయికి తెలియదు కదా, మీడియా వాళ్ళతో మాట్లాడుతున్నట్టు తెలీదు, ఎవరో కలిశారు, వాళ్ళు ఏదో మంచిగా మాట్లాడి అడిగారు ఏంటి విషయం అంటే, మన వాళ్ళు ఏదన్నా అడిగినప్పుడు క్యాజువల్ గా ఏం లేదు సార్ ఇది జరిగిందని చెప్తారు కదా, అలాగా అమ్మాయి పాపం చెప్పింది. అమ్మాయి తప్పేం లేదు. ఇప్పుడు ఇలాగ వచ్చేసరికి అమ్మాయికి ఒక్కసారిగా భయం వచ్చేసింది. రేపు మోహన్ బాబు వాళ్ళు ఏమన్నా చేస్తారా, నా ఉద్యోగం పోతుందా? ఎందుకంటే వాళ్ళందరూ కూడా, మోహన్ బాబు కూడా ఆడియోలో చెప్పారు, 10 ఏళ్ల పైబడే పనిచేస్తున్నారు మన ఇంట్లో అందరూ అని. 10 ఇంట్లో పనిచేస్తున్నారంటే మోహన్ బాబు ఫ్యామిలీ కూడా వాళ్ళని బాగా చూసుకోకపోతే అంతకాలం ఉండరు కదా. సో వాళ్ళు బాగా చూసుకునే ఉంటారు. అలా పైగా ఇంత నమ్మకం పెట్టి అది కూడా చెప్తుంది, అందరు సెల్ ఫోన్ లాక్కున్నారు సార్, నా సెల్ ఫోన్ ఇదే. తర్వాత విష్ణు ఫోన్ చేస్తున్నట్టున్నాడు, అక్కడ పరిస్థితి ఏంటని. ఎందుకంటే చాలా సార్లు విష్ణు అయినా మనోజ్ అయినా పని మనుషులకు ఫోన్ చేస్తారు, పరిస్థితి ఏంటి, పెద్ద ఆయన ఎలా ఉన్నాడు, ఇవన్నీ ఏదో అడుగుతారు కదా. సో వాళ్ళకి ఫోన్ చేయలేరు కాబట్టి, సో ఆ ఫోన్ వస్తే ఫోన్ మాట్లాడని వీళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. ఎందుకంటే అది కూడా మనకి తెలుస్తుందేమో. అంటే మీడియా ఆత్రమేమో ఎవరికి తెలియదు మనం మన ఛానల్లో బయట పెట్టేయాలని వీళ్ళ గొడవ. ఆ అమ్మాయి పాపం ఇప్పుడు లైఫ్ అండ్ డెత్ సమస్య అమ్మాయికి. దాంతో అమ్మాయి భయపడి ఆత్మహత్యాయత్నం చేసిందని వార్త వస్తుంది. నిజంగా చేసిందా లేదా కూడా కన్ఫర్మేషన్ లేదు. కానీ అటువంటి ఒక పరిస్థితికి అయితే అమ్మాయి టెన్షన్ లో ఉందని మొత్తం చెప్తున్నారు. ఇది మీడియా ఖచ్చితంగా తప్పిది. మీడియా మనకి న్యూస్ కావాలి కాబట్టి అవతల వ్యక్తులు ప్రాణాలు పోయినా పర్లేదు, న్యూసే ముఖ్యం అనుకునే పద్ధతిలో మీడియా వెళ్లకుండా ఉండాలి. ఏమి కాదు, మనకు ఉద్యోగం పోతే ఇంకో చోట వస్తుంది, అంతేగాని ఒక ప్రాణం పోతే రాదు కదా, ఇంకో చోట ప్రాణం రాదు. సో ఇట్లాంటి వాళ్ళని మనం ఆలోచించాలి కదా, ఈ ఛానల్ వాళ్ళు కూడా. ఇప్పుడు ఆ అమ్మాయిని ఇలాగా మనం రహస్యం కెమెరా పెడితే రేపు పొద్దున ఇవన్నీ బయటకు వస్తే మోహన్ బాబు నుంచి అమ్మాయికి ఇబ్బంది ఉంటుంది, ఉద్యోగం పోవచ్చు, లేదా వాళ్ళని ఇబ్బంది పెట్టచ్చు ఇంకొక రకంగా. ఎందుకంటే ఆయన కూడా అర్థవుతాడు కదా, మన ఇంట్లో నమ్మకంగా పనిచేసి నేను బాగా చూసుకుంటుంటే ఈ విషయాలన్నీ నువ్వు బయటికి చెప్తావా అని ఎవరికైనా కోపం ఉంటుంది. మన ఇంట్లో పని మనిషి కూడా మీడియాతో పోయి వాళ్ళిద్దరు గొడవ ఎందుకు జరిగిందో తెలుసు అని మాట్లాడితే మనకు కూడా కోపం రాదా? సో ఇది మీడియా తప్పు. ఖచ్చితంగా మీడియాని కొట్టిన దానికి మోహన్ బాబుని విమర్శిస్తున్నారు, కానీ అట్ ద సేమ్ టైం మీడియా కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇప్పుడు ఆ అమ్మాయి టెన్షన్ లో ఉంది, రేపు పొద్దున అమ్మాయికి ఏదైనా అయితే బాధ్యత ఎవరు వహిస్తారు? ఈ మీడియా వాళ్ళు వహించలేరు కదా. కాబట్టి ఎవరినైనా మనం తీసుకునేటప్పుడు వాళ్ళ స్థాయి ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి, దీనివల్ల వాళ్ళకి ఏ రకమైన సమస్యలు ఉంటాయి, అందుకని వాళ్ళకి తెలియకుండా రహస్యంగా మనం ఇన్ఫర్మేషన్ కోసం ఒకవేళ చేసినా దాన్ని బయటికి తీసుకురావు. వీళ్ళు ఇన్ఫర్మేషన్ కోసం చేసి మాకు ఒక వార్త వచ్చింది, ఇంట్లో పనిచేసిన వాళ్ళు చెప్పారని పెట్టున్నా వేరే రకం. ఈమె వీడియో తీసేసి ఆమె వీడియో పెట్టేస్తే ఆమెకి ఎలా ఉంటది లైఫ్ అంతా? ఇది ఘోరమైన విషయం, ఖచ్చితంగా ఖండించాలి. మీడియా కూడా క్షమాపణలు చెప్పాలి ఆ అమ్మాయికి. ఆ అమ్మాయి తప్పులేదని ప్రకటించాలి. లేదంటే రేపు పొద్దున అమ్మాయికి ఏమైనా ఇష్యూలు వస్తే మీడియా బాధ్యత వహించాలి. థ్యాంక్ యూ సార్.